అది ఆ కన్వెన్షన్ దానికి పర్మిషన్స్ లేవు. పర్మిషన్స్ లేకుండా ఎఫ్టీఎల్లో ఉంది. సో ఎఫ్టీఎల్లో ఉందా లేదా ఇదంతా అనేది డిస్కషన్ పేపర్స్ మీద ఉండొచ్చేమో కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరికైనా కానీ ఒక నేకెడ్ ఐకి మనకు అర్థమైపోతుంటుంది. ఆ నీళ్ళలో వచ్చి అలలు వచ్చి అక్కడ గోడకి ఏది రిటెన్షన్ వాళ్ళకి తగులుతున్నప్పుడు అది చెవుల్లో ఉందా లేదా అనేటువంటి గుడ్డని చెప్పగలుగుతాడు. ఒక అంగుళం గజం స్థలం కూడా నేను కబ్జా చేయలేదు, లేదంటే ఎంక్రోజ్ అవ్వలేదు. పక్కాగా పట్టా ల్యాండ్ తీసుకుని నేను అక్కడ కన్స్ట్రక్షన్ చేశానని చెప్పి నాగార్జున చెప్తున్నారు. పట్టా ల్యాండ్ అనేది ఫస్ట్ ఒక దానికి మనం క్లియర్గా ఉండాలి. పట్టా ల్యాండ్ అనేది మీరు చూస్తే కనుక శిఖం పట్టాస్ అంటారు. అంటే దాన్ని శిఖం పట్టాలు అంటే ఏంటంటే చెరువు ఉంటుంది, చెరువులో శిఖం పట్టా అంటే కనుక చెరువులో డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు, అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి, బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్, మిగతాది వాటర్ ఉండదు. ఎప్పుడు వస్తుంది డెడ్ స్టోరేజ్ అనేది, ఖరీఫ్లో వర్షం వస్తుంటుంది, రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోతుంది, తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంటను వేస్తారనమాట. దాన్ని ఏక్ ఫస్లీ అంటారనమాట. మన మామూలు పాతకాలంలో కూడా ఏక్ ఫస్లీ అనేది. సో అంటే శిఖం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటిదే, అంటే అగ్రికల్చర్ పర్పస్కి అక్కడ ఆ భూమి ఉంటుంది. సో పట్టాలాంటి ఇప్పుడు మీకు ఉండొచ్చు ఒక చెరువులో, సపోజ్ మీకు సే ఒక చెరువు దగ్గర ఏదో చెరువు దగ్గర మీకు పట్టా ఉంది, మీరు పట్టాను నాకు అమ్మవచ్చు, నేను కొనుక్కుంటాను, నాకు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి, కేవలం ఇరిగేషన్ అంటే వ్యవసాయం వరకే వాడాలి, స్ట్రక్చర్స్ రేస్ చేయడానికి కాదు. దాంట్లో చేయకూడదని చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట. సో నేను స్ట్రక్చర్స్ పట్టా ఉండొచ్చేమో కానీ బట్ స్ట్రక్చర్స్ లేవు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు జిహెచ్ఎంసీ. మరి 15 ఏళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్ రాలేదంటే దానికి చెప్పాలి కదా ఆన్సర్.